సార్, కమల్ హాసన్ ప్రకాష్ రాజులపై కుట్ర, కమల్ను తలంటిన కర్ణాటక హైకోర్టు. ఇప్పుడు కమల్ హాసన్ ఈయన ప్రకాష్ రాజు అంటే బీజేపీ వాళ్ళకు అది పడదు, ఎప్పుడు ఆయన మోడీ వ్యతిరేకి ద్వేష అది ఇది అంటుంటారు. ఆయన ఈ మధ్య పాకిస్తాన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొంచెం చూసుకోండి అని ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏమనంటే, నేను ఇంటింటికి సింధూరం పంపుతాను అని మోదీ సభలో చెప్పింది పెట్టాడు. సార్, మామూలుగా భారతీయ సాంప్రదాయంలో, అందులో ఈ హిందూ మతం కాబట్టి హైందవ సాంప్రదాయంలో పురుషులే పెడతారు సార్. దానికోసం ఒకరిని తీసిపోతారు కూడా, ఏదో దైవ దర్శనానికో లేకపోతే ఇంకో చోట ఉన్నప్పుడు పురుషులు బొట్టు పెడతారు. కానీ ముత్తైదువులకు అంటే నేను ఆచార పరిధిలో చెప్తున్నా. సో ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఈ ముసలాయన వెళ్ళి బొట్టు పెడతానంటే ఎవరు పెట్టించుకుంటారు అంటే ముత్తైదువులు వచ్చి బొట్టు పెట్టాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి కదా అని. అసలు ఆపరేషన్ సింధూర్ అనే దాంతో అక్కడ జరిగిన ఘటనను సెంటిమెంటలైజ్ చేయడం అదొకటైతే, ఆపరేషన్ దేశం అది వేరు. దాన్ని ఈ రాజకీయ కోణంలో వస్తుంది ఈ చర్చ అంతా. ఈ ముసలాయన బొట్టు పెడతానంటే వాళ్ళెందుకు, మహిళలు ఎందుకు తీసుకుంటారులే అన్నాడు ఆయన. అంటే ముత్తైదువులు రావాలని కోరుకుంటారు, అది ఐదవతనం ముఖ్యం అంటుంటారు కదా, అది సాంప్రదాయంలో. కానీ దాని ఆధారంగా ఆయన మహిళలను అవమానించాడు, భారతీయ మహిళలను, సనాతన సంస్కృతిని కించపరిచాడు. నిజానికి పురుషులు వెళ్ళి మోదీ గారు వెళ్ళి బొట్టు పెడతాను అమ్మాయిలకు అంటమే నిజానికి సనాతన సంస్కృతి కాదు, ఖచ్చితంగా చెప్పాలంటే. రాజకీయ సభలో చెప్పడం అసలే కాదు. మీరు చూడండి, ఎన్నికల ప్రచారంలో కూడా క్యాండిడేట్తో పాటు ఒక మహిళా బృందం వెళ్తూ ఉంటుంది ప్రతి చోటికి. వాళ్ళు వెళ్ళి బొట్టు పెట్టి మీరు వెయ్యాలి ఓటు అని చెప్పొస్తుంటారు. మామూలు మా ఊత పదం అది, బొట్టు పెట్టి పిలవాలా, బొట్టు పెట్టి అడగాల, ఇవన్నీ కూడా ఎవరు పెడతారు బొట్టు, తెలిసిన విషయమే అది. సరే, బీజేపీ వచ్చాక మగాళ్ళు రాజకీయ నాయకులు కూడా బొట్టు పెట్టుకోవడం, పెద్ద తిలకం, ఎంత పెద్ద తిలకం పెట్టుకుంటే అంత పెద్ద ఓట్లు వస్తాయని నమ్ముతున్నారు. మీకు తెలుసు కదా, రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. ఒక 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట వెళ్తే ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ఇవి పెట్టుకునే వాళ్ళు కదా. ఓకే, రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు. సో ప్రకాష్ రాజ్ విషయం అది. ఇక కమల్ హాసన్ కన్నడ, ఆయన సినిమా థగ్ లైఫ్ అనేది విడుదల అవుతున్నప్పుడు దానికోసం ఉత్సవం జరిగితే ఫంక్షను, అందులో మాట్లాడుతూ కన్నడము తమిళం ఒకలాంటివే, కన్నడం తమిళం నుంచే పుట్టింది అని ఆయన ఒక మాట అన్నాడు. ఈ ఆ వేదిక మీద పెద్ద కన్నడ నటుడు కూడా ఉన్నాడు, అది జాయింట్ ప్రొడక్షన్ నిజానికి. ఆయన నవ్వాడు, నిజమే అన్నాడు, అంతా బాగానే జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ బ్యాచ్ అనండి, లేదా కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకు ఇండియా కూటమిలోనే ఉన్నాడు నిజానికి కమల్ హాసన్. కన్నడాన్ని అవమానించారు, క్షమాపణ చెప్పాలి అన్నారు. ఆయన నేను ప్రేమతో అన్నాను, రెండు ఒకటే అనే అర్థంలో అన్నాను. అయినా జాతకం మాట్లాడవచ్చు ఇంకోసారి. కానీ మొత్తం మీద ద్రావిడ భాషలో అంటే ఉన్న విషయమే. తమిళులు మాది మరీ ప్రాచీనం అనుకుంటుంటారు. మీకు తెలుసు కదా, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేట్ ప్రాచీన హోదా తమిళానికి మాత్రమే ఇస్తే తెలుగులో మనం కూడా పోరాడి మనకు కూడా హోదా తెచ్చుకున్నాం. కానీ ఇంతవరకు దాన్ని ఉపయోగించాల మన ప్రభుత్వాలు, 2 రాష్ట్రాలు కూడా. అది అలా మూలన పడి ఉంది. ఎనివే, క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమా థగ్ లైఫ్ను కన్నడంలో విడుదల చేయం అని వాళ్ళ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు ఎవరో ప్రకటన చేశారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు. అది సహజంగా రాజకీయమైన రంగు, యాంటీ కమల్ హాసన్ ఇది నడిచిన తర్వాత ఆయన ఒక ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకు. ఆ సంస్థ కోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా ఈరోజు క్షమాపణలు చెప్పండి ఏం పోయింది అని ఒక మాట కోర్టు సలహా ఇచ్చింది. కానీ ఒకసారి సెన్సార్ అయి ఏ అభ్యంతరం లేదన్న సినిమాను ఆపడానికి ఏంటి? నిర్మాతలు ఏమంటారు, ఎవరో వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే మా సినిమాను ఎందుకు శిక్షిస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. సో వీటన్నిటికీ ఇప్పుడు మనం హరిహర వీరమల్లు ఇది కూడా చూసాం. ఇప్పుడు హరిహర వీరమల్లు స్పెషల్ షో తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారని ఎస్ యూనివర్సిటీకి సంబంధించిన థియేటర్లో ఎక్కడో దాని మీద భారీ సన్నాహాలు చేస్తున్నారని అదంతా నడుస్తుంది. దాని మీద ముందే ఒక వివాదం అది అయింది. సో ఈ మధ్య రాను దక్షిణ భారతదేశంలో ఈ విధమైనవి పెంచడము, దాన్ని అలా సాగతీసుకోవటము, ఇవి అవాంఛనీయమైనది. తమిళులకు కన్నడికులకు ఇప్పుడు కాదండి, ముఖ్యంగా రజనీకాంత్, జయలలిత, కావేరీ జలాలు ఇలాంటి సందర్భాల్లో వివాదాలు వచ్చాయి. కానీ వీలైనంత వరకు వివాదాలు తగ్గించుకొని కలిసిమెలిసి వెళ్తే చాలా మంచిది తప్ప వీటిని పెంచుకోవటము, రెండోది ఒక మీద కోపం ఇంకో విధంగా చూపించడం మటుకు మంచిది కాదు. ఐ థింక్ కోర్టే ఒక పరిష్కారం. ఆయన కూడా నేను ప్రేమతోనే చేశాను అంటున్నాడు కాబట్టి ప్రేమతోనే దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు, దానికి కూడా ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. బహుశా ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి దాని ఆధారంగా కమల్ హాసన్ కొంచెం సర్దుబాటు చేసుకునే అవకాశం ఒకటి ఉంది సార్.